ఇప్పుడు త్వరగా నేను ఒక 10-15 నిమిషాలు ముగిస్తాను. ఇప్పుడు వినండి. అదేంటంటే, ఇజ్రాయేలుకు ఒక పిల్లాడు పుడితే వాడికి 20 సంవత్సరాలు వయసు వస్తే వాడిని సైన్యంలో చేర్పిస్తారు, యుద్ధంలో, ఆర్మీలో. అయితే ఇజ్రాయేలుకి స్వాతంత్రం వచ్చింది 1948 మే 14 అని చెప్పానే. 20 సంవత్సరాలు అంటే ఎంత? 1948లో స్వాతంత్రం వచ్చింది. యుద్ధ వయసు 20 సంవత్సరాలు. ఇప్పుడు ఎంత? 68 కాదు, 1968. 1968లో జరిగింది ఏంటంటే, అందరు నా వైపు చూడండి. యెరూషలేము దేవాలయానికి తూర్పు గుమ్మం. అంటే యెరూషలేము దేవాలయం 70లో పడద్రోయబడింది కదా, టైటస్ పడగొట్టాడు కదా, వెస్పార్షన్ కుమారుడు. అయితే చుట్టూరా ఒక గోడ మాత్రమే ఉంటుంది, తూర్పు వైపు గోడది. దానికి ఒక గుమ్మం ఉంటుంది. మీరే కానీ యెరూషలేం పట్టణం చూస్తే ఆ ప్రహరీ గోడ పూడ్చుంటుంది, క్లోజ్ చేస్తుంటుంది ఆ గుమ్మాన్ని. ఒకవైపు ఏమో పడమర వైపు ఏమో ఎత్తోటి ఇలా గోడ ఉంటుంది, దాన్ని పడమరి గోడ అంటారు, దాన్ని ఏడుపుల గోడ అంటారు. ఇంగ్లీష్లో దాన్ని వెస్ట్రన్ వాల్ అంటారు. వెస్ట్రన్ అంటే పడమర ఉండేది అని. అక్కడికి వెళ్ళిన భక్తులందరూ వారి ప్రార్థన విన్నపాలని చిట్టీల్లో రాసి ఆ రాళ్ళ సందులు ఇలా పెట్టి ప్రార్థన చేసుకుని వస్తారు. దాన్ని ఏడుపుల గోడ అంటారు. అయితే 1968లో తూర్పు గుమ్మం ముందు చూశారు అందరు. ఇప్పుడు నా వైపు చూడండి. ఇప్పుడు మీకు యెరూషలేం అర్థమైపోతుంది. నన్ను యెరూషలేం అనుకోండి, ఇలా ఒక లోయ ఉంటుంది. యెరూషలేము దేవాలయానికి తూర్పు వైపున గోడ ఉంటుందని చెప్పాను కదా, పడమర వైపు ఒకటి ఉంటుంది. ఇప్పుడేమో మందిరం పడద్రోయబడి ఉంది, ఖాళీగా ఉంటుంది ఆ స్థలం. ఆ ప్రక్కన ఎక్కడో ఒక చోట డుమా ఫ్రాక్ ఉంటుంది. అయితే ఈ తూర్పు వైపు ఉన్న గోడకండి ఒక గుమ్మం ఉంటుంది, దాన్ని క్లోజ్ చేసి ఉంటుంది. దాని ఎదురుగా ఒలివల కొండ ఉంటుంది. రేపు ప్రభు వస్తే ఒలివల కొండ మీద అడుగుపెట్టి ఆయన దిగి వచ్చినప్పుడు ఆ తూర్పు గుమ్మం అప్పుడు తెరుస్తారు. అప్పుడు మళ్ళా అప్పటికి యెరూషలేము దేవాలయం కడతారు. ఒలివల కొండ మీద అడుగుపెట్టి ప్రభు ఈ తూర్పు గుమ్మం గుండా ప్రవేశించి యెరూషలేము దేవాలయంలోకి ప్రవేశిస్తారు. అది జరగబోయే ప్రవచనాలు, లేఖనం. కానీ 1968లోనండి సద్దాం హుస్సేన్ అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఎవరైనా? ఇరాక్ అధ్యక్షుడు. అతను ఒక మహమ్మదీయుడు, అరబ్. అతను ఏం చేశాడంటే క్రైస్తవులకు వ్యతిరేకి, యూదులకు వ్యతిరేకి, ఇజ్రాయెల్కు వ్యతిరేకి. అతడు ఈ తూర్పు గుమ్మం ఎదురుగా ఒక పెద్ద ఖాళీ స్థలం ఉంది. అంటే ఖాళీ స్థలం అంటే ఇప్పుడు మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఒలివల కొండ, యెరూషలేము దేవాలయానికి తూర్పు గుమ్మం మధ్యలో లోయ ఉంటుంది. ఈ లోయలోనే తోట ఉంటుంది, దాన్ని గెత్సేమని వనం అంటారు. దానిని వర్షాలు పడినప్పుడు వాగులాగా తయారవుతుంది, దాన్ని కిద్రోను వాగు అంటారు. మీకు అంత అర్థమైంది. ఇప్పుడు ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అర్థమైందండి. ప్రభువారు గెత్సేమని వనంలో ప్రార్థించేవాళ్ళు, అవకాశం ఉన్నప్పుడు దేవాలయానికి వచ్చేవాళ్ళు. అక్కడే అన్నీ జరుగుతుండే. అది వర్షం పడితే లోయలాగా తయారవుతుంది, వాగులాగా. వాగు దాటి, కిద్రోను వాగు దాటి పాట కూడా ఉంది. కిద్రోను దాటిన నజరేయుడని పాట పాడతారు కొంతమంది. ఇప్పుడు వినండి. సద్దాం హుస్సేన్ ఏం చేశాడంటే 1968లో తూర్పు గుమ్మానికి ఎదురుగా ఒక స్థలాన్ని కొని అక్కడ 5 స్టార్ హోటల్ వేయడానికి అతను పెద్ద పునాది తవ్వడం మొదలుపెట్టాడు. అప్పుడండి ఇజ్రాయిల్ యుద్ధం చేశారు. మా దేశంలో నీవు హోటల్ కట్టడం ఏంటి, అది కూడా ఈ తూర్పు గుమ్మానికి క్లోజ్ చేయడానికి వాడి యుక్తితో. అప్పుడు యుద్ధం జరిగింది. దాన్ని ఫస్ట్ గల్ఫ్ వార్ అంటారు. 1968లో ఫస్ట్ గల్ఫ్ వార్ జరిగింది. ఇంకా మీరు నిద్రలో కూడా మర్చిపోరు ఈ చరిత్ర కరెక్ట్గా వింటే. ఇజ్రాయేలీలకు పిల్లాడికి 20 సంవత్సరాల వయసు వస్తే అతనిని యుద్ధ భూమిలో చేరుస్తారు. అలాగే ఇజ్రాయెల్కు స్వాతంత్రం వచ్చిన 20 సంవత్సరాలకి ఒక యుద్ధం జరిగింది. దట్ వాజ్ ఫస్ట్ గల్ఫ్ వార్. అయితే ఇప్పుడు తర్వాత వినండి. ఇజ్రాయేలీలకు ఒక పిల్లాడు పుడితే అతనికి 30 సంవత్సరాల వయసు వస్తే దేవునికి ప్రతిష్ఠత చేస్తారు.
30 సంవత్సరాలు. 30 సంవత్సరాల వయసు సేవ చేసే వయసు. యేసు ప్రభు తన జీవితంలో 30వ ఏట పని ప్రారంభించడానికి కారణం ఏంటంటే సేవ చేసే వయసు 30 years. ఏదేను నుంచి ఆదాము బయటకు వచ్చిన తర్వాత బలిపీఠము కట్టిన వయసు 30 years. దానికి నేను వాక్యంలో నుంచి బోల్డ్ అన్ని ఆధారాలు చూపెట్టగలను, కానీ మీకు నిద్ర వచ్చింది. ఏదేనులో ఆదాము తాతయ్యలు ఎంతకాలం ఉన్న తర్వాత నెట్టివేయబడ్డారు అన్నది ఒక అంశం. మీరు ఊహించిన అంశాలు బోల్డ్ అన్నీ ఉన్నాయి. దేవుడు చేసింది ఆదాము వల్లనే, మరి కయ్యనుకి భార్య ఎక్కడి నుంచి వచ్చింది? ఇలాంటి బోల్డ్ అనే అంశాలు ఉన్నాయి. వీటన్నిటిని వెతుకులాడు చేస్తూ అక్కడే ఆగిపోయాను. అసలు బైబిల్లో ఏ అంశం తీసినా ఎలాంటిదో చెప్పనా? ఒకసారి శామ్యూయల్ అంటే పాస్టర్ వాళ్ళ పెద్ద అబ్బాయి ప్రొద్దుటే సద్దనం తిని సైకిల్ ఎక్కాడు. ఎక్కడికంటే చిలకలూరుపేట వెళ్ళడానికి. కుర్రాడు 6 గంటల నుంచి తొక్కుతున్నాడండి. 11 అయ్యింది. ఎంత దూరం ప్రయాణం చేశానా అని కుర్రాడు కాస్త ఆలోచన చేస్తే ఈ చర్చి దగ్గర ఎక్కాడు. అటువైపు ఉన్న ఇల్లు అలాగ ఉంది, ఖాళీ స్థలం, చర్చి అలాగే ఉంది. మనాడే తొక్కినట్టే ఉన్నాడు. అతడు అంగుళం కదలలే. ఎందుకు కదలలేదంటే కుర్రాడండి తొక్కుతున్నాడు, కానీ స్టాండేజ్ తొక్కుతున్నాడంట. సైకిల్కి స్టాండేజ్ దొక్కితే గంటకి ఎన్ని కిలోమీటర్లు పోతామండి? అంగుళం కదలం. అసలు బైబిల్లో ఏ అంశమైనా స్టాండేజ్ దొక్కాల్సిందే. అయిపోయింది ప్రసంగం అనుకోవడానికి లేదు. నేనంతా కంప్లీట్ చేశాను అనుకుంటాడు శుద్ధబద్ధీకుడు. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్న ప్రతి వచనానికి, ప్రకటనలో ఉన్నటువంటి వచనాలకు ఆది కాండపు వచనాలు లింక్ ఉంటాయి. మీరు ఒక దండ అల్లుతారు, పూలదండ, పూలమాల తల్లో పెట్టుకోవడానికి. దాని లోపల కనబడకుండా ఒక దారం ఎలా ఉంటుందో ప్రతి పువ్వుని కలిపడానికి పరిశుద్ధాత్మ వాక్యపు దారం ఉంటుంది. సరేలే, ఒక సంగతి అయితే చెప్పి ప్రేయర్ చేస్తాం. అదేంటంటే ఇజ్రాయేలీలు 30 సంవత్సరాల వయసు వచ్చాక దేవునికి ప్రతిష్ఠిత చేశారు ఆ దేశాన్ని. అయితే ఇజ్రాయేలీల జీవితంలో 50 సంవత్సరాల వయసు వస్తే 50వ సంవత్సరాన్ని ఏమంటారంటే హితవత్సరం అంటారు. అప్పుడప్పుడు పాట పాడతాం, హితవత్సరం ప్రకటించేదాం, విమోచన గానము చేసేదామని. హితవత్సరం అంటే ఏంటనుకుంటున్నారు? పూర్వపు దినాలలోనండి మనుషులను బానిసలుగా కొనేవాళ్ళు. అంటే మనము గొర్రెలు, మేకలు, గేదెలు కొన్నట్టు మనిషినే బానిసగా కొనే దినాలవి. అప్పుడండి దేవుడు మోషే ద్వారా ఒక నిబంధన వ్రాయించాడు. ఏ మనుషుణ్ణి దాసుడిగా పెట్టుకోకూడదు. ఒకవేళ ఎవడన్నా ధన బలముతో అలా కొంటే ఒక మనుషునికి 50 సంవత్సరాలు వచ్చాక అతను స్వతంత్రుడిగా వదిలిపెట్టేయాలి. అంటే ఒక మనిషిని కొన్నామనుకోండి, మన పితరుడు ఉన్నాడు యోసేపు. యోసేపుని బానిసగా అమ్మేశారు. అలా బానిసలుగా వెళ్ళిన వానికి 50 సంవత్సరాల వయసు వస్తే అతను ఇంకా స్వతంత్రుడిగా ప్రకటించాలి, కానీ బానిసగా ఉంచకూడదు. 50వ సంవత్సరాన్ని హితవత్సరం అంటారు, విమోచన సంవత్సరం అంటారు. ఇప్పుడు ఇజ్రాయేలుకి స్వాతంత్రం వచ్చి, బాగా వినాలి, 50 సంవత్సరాలు అయ్యింది. అంటే ఏ సంవత్సరం అది?
48లో స్వాతంత్రం వచ్చిందండి, 1948లో. ఇప్పుడు 50. కలపండి, ఏంటి అలా చూస్తున్నారు? 1998లో వారు దేవునికి వారి దేశాన్ని ప్రతిష్ఠిత చేసి ద టెంపుల్ ఫౌండేషన్ అనే ఆర్గనైజేషన్ పెట్టి వాళ్ళు ఏం చేశారంటే, దేవుని బిడ్డలారా, దేవుని కొరకై ఒక ఆలయాన్ని కట్టాలి అనుకున్నారు. ఇప్పుడు రాకడ ఎందుకు ఇంకా రావట్లేదు? ఒక ఆనవాళ్ళు చెప్పి ప్రేయర్ చేస్తా. చాలామంది ప్రసంగికులండి, ఈ రాత్రే ప్రభు వస్తే అంటాడు. అంటే అతనికి ఇంకా వాక్యం తెలియదని అర్థం. ప్రభు ఈ రాత్రి రాడు, రేపు పొద్దున కూడా రాడు. జోక్ కాదు. కానీ ప్రసంగికులు మాత్రం ఈ రాత్రే అని అరుస్తాం. అంటే నీకు ఇంకా 0 నాలెడ్జ్లోనే ఉన్నావని. ఈ రాత్రే ప్రభు రాకడ రాదు అనడానికి కారణం ఏంటంటే, బోళ్ళని జరగాలి. ఇజ్రాయేలు మందిరాన్ని కట్టాలి, తర్వాత అబద్ధ క్రీస్తు పుట్టాలి, వాడు హేయమైన వస్తువు అక్కడ నిలబెట్టాలి, ప్రజల కొరకై 666 ముద్ర రెడీ చేయాలి. ఇవన్నీ జరగాలి. ఇవన్నీ జరగక మునుపండి ఇంకొక విచిత్రం జరగాలి. అదేంటంటే, రేపు ఒక భీకరమైన యుద్ధం జరగబోతా ఉంది. దానిని గోగు మాగోగు యుద్ధం అంటారు. ఇందాకే చెప్పా, గోగు మాగోగు అంటే ఏంటో. రష్యా అండి ఆధిపత్యంలోనికి రావాలి. ప్రపంచం అంతా రష్యా స్వాధీనంలోనికి రావాలి. అంటే అమెరికా ఆర్థిక మాంద్యం ఏర్పడాలి, అమెరికా ఆర్థికంగా దెబ్బతినాలి. అది ఇప్పట్లో జరగదు. ఒక కనీసం 10-15 సంవత్సరాలు పడుతుంది. మళ్ళీ రష్యా కోలుకోవాలంటే ఒక 20 సంవత్సరాలు పడుతుంది. ఇవన్నీ జరిగితే కానీ, మందిరం కడితే కానీ, అబద్ధ క్రీస్తు పుడితే కానీ రాకడ రాదు. ఈ రాత్రి వస్తే, నిజంగా ఈ రాత్రి వస్తే బైబిల్ అంతా అబద్ధమని అర్థమైందండి అయ్యగారు నేను చెప్పింది. ఈ రాత్రే ప్రభు వస్తేని బెదరగొట్టొద్దు ప్రజల్ని. ఒకవేళ ఈ రాత్రే నీ ప్రాణం పోతే అని చెప్పండి వాళ్ళకి. చెప్పాల్సిన సందేశం అది. స్తోత్రం గట్టిగా చెప్పాలి, అందరూ చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు వినండి, అసలు విషయంలోకి వచ్చేస్తున్నాం. వాళ్ళు మందిరపు ద టెంపుల్ ఫౌండేషన్ అనే ఆర్గనైజేషన్ పెట్టారు. ఎప్పుడు? 1998లో. అయితే వారు ద టెంపుల్ ఫౌండేషన్ అనే ఆర్గనైజేషన్ ఆ సంవత్సరం స్థాపించడానికి కారణం ఉంది. వినండి, మీకు బోళ్ళంతా జ్ఞానం తీసుకుని ఇంటికి పోతారు. 1998కి ఒక ప్రత్యేకత ఉంది ఇజ్రాయేల్ జీవిత చరిత్రలో. ఆ సంవత్సరం అండి వారికి మందసం దొరికిన సంవత్సరం. ఇజ్రాయేలీలకు దేవుని మందసం ఉండాలి మందిరం కడితే. ఆ మందిరములో అతి పరిశుద్ధ స్థలంలో దేవుని మందసం ఉంటుంది. ఆ మందసం ఉండడమే కాదు, ఆ మందసంలోనికి బాగా వినండి, అక్కడ యాజకత్వం చేయడానికి కహతు వంశానికి చెందిన అంటే లేవి గోత్రానికి చెందిన కహతు కుటుంబీకులు ఉండాలి. వాళ్ళు కూడా దొరికారు. ఇజ్రాయేల్ మందిరం కట్టాలంటే రాత్రికి రాత్రి కడతారండి. వారు ఇంకా కట్టకపోవడానికి కారణం ఏంటంటే, సొలొమోను మందిరము కట్టినప్పుడు 66 రకాల వస్తువులతో కట్టాడు, 24 రకాల సుగంధ ద్రవ్యాలతో ధూపం వేశాడని చెప్పారు. అందులో ఒకటి మందసం దొరికిన సంవత్సరం 1998. మందసం దొరికింది కదా, స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. కానీ మందసం దొరకగానే సరిపోలే, చర్చ్ కట్టగానే సరిపోలే, ఆలయం కట్టగానే సరిపోలే. ఆలయం కట్టాక మానక ధూపం వేయాలి. హలో, ధూపం వేయాలి అని అంటే ఒక పెద్ద ప్రక్రియ ఉంది. ఇది అర్థమైతే మీకు బైబిల్ అంతా అర్థమైంది అందరికీ. అదేంటంటే, ప్రత్యక్షపు గుడారంలో 3 భాగాలు ఉంటాయి. డిట్టో అలాగే నమోను అదే ప్రకారం కడతారు రేపు. ఆవరణం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. ఆవరణలోనికి అందరు పోవచ్చు మనలాంటి సామాన్యులు.
పరిశుద్ధ స్థలంలోనికి యాజకులు పోతారు. అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి పోవాలి. అందరు నా వైపు చూడండి. ఆ ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోనికి పోయేటప్పుడు అతడు లోపలికి ఏ మనుషుడు వెళ్ళే చచ్చిపోతాడు. నేను పరిశుద్ధంగా ఉన్నాను అనుకున్నా చచ్చిపోతాడు. చచ్చిపోయిన వాడిని లాగడానికి లోపలికి ఎవరు వెళ్ళకూడదు. అందుకనే ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళేటప్పుడు నడువుకండి, వినండి, అంగీకేమో దానిమ్మ గుత్తులు కడతారు, గంటలు ఉంటాయి. నడువుకేమో ఒక తాడు కట్టి లోపల పంపిస్తారు. గజ్జల సవ్వడి ఆగితే అతను చనిపోయాడని బయటికి లాగుతారు. తెరలు ఉంటాయి, లాగేస్తారు. తీయడానికి ఎవడు పోయినా అతను పోతాడు, అందుకని బోరు. అయితే అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రధాన యాజకుడు పోయినప్పుడు చావకుండా బ్రతకడానికి దేవుడు ఒక పని పెట్టాడు. అయ్యగారు నిలబడండి, మీరు స్టాండప్ చేరటానండి. ఈయన ప్రధాన యాజకుడు అనుకోండి. ఈ ప్రధాన యాజకుడు లోపలికి వెళ్ళాలంటే ఇతని కొరకు దేవుడు ఏం చేస్తాడు అంటే ఒక ఎర్రటి పెయ్యను వధించాలి, దానిని బలిపీఠం మీద దహించాలి. దాని బూడిదను అంటే దానిని దేవ పశువు అంటారు. ఎర్రటి పెయ్యి అంటే దాని గిట్టలు ఎర్రగా ఉంటాయి, జుట్టు ఎర్రగా ఉంటుంది, కళ్ళు కూడా ఎర్రగానే ఉంటాయి. ఆ పెయ్యి కూడా దొరికింది యోదయ ఎడారిలో. మరి మందిరాన్ని కట్టొచ్చు కదా, కట్టడానికి ఇంకా అవకాశం లేదు. అదేంటంటే ఈ ఎర్రటి పెయ్యను వారం రోజుల ముందు మంద నుంచి వేరు చేసి అది పేడ వేస్తుంది కదా, మేత పెట్టరు. బలర్పించే ముందు మేత పెట్టరు. వింటున్నారా? కళ్ళు తెరుచుకొని వినండి అందరూ. బలర్పించేదానికి ముందు మేత వేయరు. అయితే దాని లోపల గడ్డి తిని, గతంలో తిన్న గడ్డితో పేడ వేస్తే ఆ పేడతోనండి ఒక పాత్ర చేస్తారు. దాని పేడతోనే కొంచెం మట్టి కలిపి ఓ చిన్న కుండ చేస్తారు, పాత్ర చేసి దానిని ఏం చేస్తారు అంటే వినండి, ఈ ఎర్రటి పెయ్యను వధించి దానిని దహన బలిగా అర్పించాక ఆ ఎర్రటి పెయ్య బూడిదని ఇందులో పోస్తారు. ఎందులో? దాని పేడతోనే చేసిన కుండలో. దానిని ఏమంటారంటే కలాల్ పాత్ర అంటారు. అందులో ఆ పెయ్య బూడిద వేస్తారు. వేసి ఏం చేస్తారంటే ఈ యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోనికి పోవాలి కదా, నన్ను బాగా గమనించాలి. ఈయన చావక బ్రతుకున్నట్లు ఈ ఎర్రటి పెయ్య బూడిదను శుద్ధ జలం తీసుకుంటారు. శుద్ధ జలం అంటే అప్పుడే కొట్టిన ఫ్రెష్ వాటర్, నిలవన్న నీళ్ళు కాదు. ఫ్రెష్ వాటర్ ఒక పాత్రలో తీసుకొని ఈ ఎర్రటి పెయ్య బూడిదను పాత్రలో వేసి దానిని హిస్సోపుతో ఈ యాజకుడి మీద 7 సార్లు చల్లుతారు. హిస్సోప్ అంటే దావీదు ప్రార్థిస్తాడు, హిస్సోపుతో నన్ను కడగండి, హిమవాలే శుద్ధినిగా నన్ను చేయండి. ఒకసారి దేవుని స్తోత్రం చెప్దాం. హిస్సోప్ అంటే ఏంటో చాలామంది హిస్సోప్ అంటే హీ అంటే అతడు కదా, సోప్ అంటే సబ్బు కదా, ఆయన సోపు అనుకుంటారు. ఆయన సోపు, హీ సోపు, షీ సోపు, ఇట్ సోపు కాదది, హిస్సోపు. హిస్సోప్ అంటే చెప్తా వినండి. హిస్సోప్ అంటే సబ్బు కాదు. హిస్సోప్ అంటే ఒక చెట్టు, చిన్న చెట్టు. ఆ చెట్టు ఎలా ఉంటుందంటే ఇంత చెట్టు ముక్కని ఇంత నరికారనుకోండి, దాన్ని ఇలా నొక్కితే స్పాంజి లాగా ముడుచుకుంటుంది. నీళ్ళలో పెడితే స్పాంజి పీల్చుకున్నట్టు నీరు పీల్చుకుంటుంది హిస్సోపు. అసలు హిస్సోపు ప్రత్యేకత చెప్పనా? శుద్ధ జలంలో ఎర్రటి పెయ్య బూడిద వేస్తారు కదా, దానిని యాజకుడి మీద 7 సార్లు ప్రోక్షిస్తే పైనుంచి కిందకి అతడు లోపలికి వెళ్ళినా చావడు. అసలు ఈ హిస్సోపు ప్రత్యేకత చెప్తా, అందరు నా వైపు చూడండి. పూర్వకాలంలో ఎవరికైనా కుష్ఠరోగం వస్తే ఆ కుష్ఠరోగం అండి ప్రధాన యాజకుడి దగ్గరికి 2 పావురాలు తేవాలి, గువ్వల్ని తీసుకొస్తే ప్రధాన యాజకుడు ఏం చేస్తాడంటే ఆ గువ్వల్ని రెండిట్లో ఒకదానికి ఎర్రటి తాడు కట్టి కాళ్ళు కట్టేసి పడేస్తాడు ఒక చోట. ఒక దాన్నేమో ఒక పాత్రలో శుద్ధ జలం తీసుకొని
ఈ కుష్ఠిరోగి కోసం దాని తల ఇలా కట్ చేస్తాడు కత్తెరతో. ఇప్పుడు దాని రక్తం కిందున్న శుద్ధ జలంలో పడుతుంది. అందరూ వింటున్నారా? పడితే ఈ హిస్సోపు కర్రని, అంటే హిస్సోపు కర్రని, అది స్పాంజ్ లాగా ఉంటుంది కదా, దాన్ని బ్రష్ లాగా వాడడానికి దేవదారు కర్రని దానికి హ్యాండిల్ లాగా ఎర్రటి దారంతో కడతారు. ఇది హిస్సోపు, ఇది హ్యాండిల్, దేవదారు కర్ర. దీనిని ఇప్పుడు నీటిలో ఇలా ముంచి, దేవదారు కర్రతో కట్టిన హిస్సోపుని ముంచి ఆ కుష్ఠరోగి కొరకై కట్ చేశారు దీన్ని. ఏది? ఓ పావురపు తలను కట్ చేస్తే పాత్రలో ఈ రక్తం పడుతుంది శుద్ధ జలంలో. ఆ శుద్ధ జలము పావురపు రక్తాన్ని కుష్ఠరోగి మీద 7 సార్లు ప్రోక్షిస్తే కుష్ఠరోగం పోతుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకని దావీదు అన్నాడు, హిస్సోపుతో నన్ను కడుగు, హిమము వలె శుద్ధిని చేయంటే. హిస్సోపు కుష్ఠరోగిని బాగు చేయడానికి వాడతారు, నాకు పట్టిందేమో పాపపు కుష్ఠు, అందుకని నన్ను శుద్ధి చెయ్యి అన్నాడు. అది ఒకసారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇప్పుడు హిస్సోపు ప్రత్యేకత చెప్తా వినండి. ఈ శుద్ధ జలాన్ని యాజకునికి ప్రోక్షించాక యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోనికి పోతాడు. అయితే యాజకుడు చావక బ్రతుకుతాడు. వెళ్ళొచ్చాక అందరు నా వైపు చూడాలి. ఇందాక ఈ ఎర్రటి పెయ్య బూడిదని ఒక కుండలో పోస్తారని చెప్పానే, ఆ పాత్రను ఏమంటారు? కలాల్ పాత్ర. కలాల్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే, మీకు హలాల్ తెలుసా? ఇచ్చట హలాలు చేసిన వేట మాంసం అమ్మబడును. హలాల్ మాది. భగవంతుడికి నైవేద్యం అర్పించడం, స్తుతి. అసలు హల్లెలూయా అనే పదం ఉందా? హల్లెలూయా అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే హలాల్ అనే పదం నుంచి వచ్చింది. స్తోత్రం. కొంతమంది ఒక గుంపు ఉన్నారు, హల్లెలూయా చెప్పకూడదు అంటారు. హల్లెలూయా అంటే వాళ్ళు చెప్పే వ్యాఖ్యానం చెప్తా వినండి. హల్లెలూయా అంటే బైబిల్లో దేవుని స్తుతించుడు అని ఉంది. పాస్టర్ గారు హల్లెలూయా అంటాడు, కింద ఉన్న వాళ్ళు కూడా హల్లెలూయా అంటారు. అంటే పాస్టర్ గారు దేవుని స్తుతించండి అని చెప్పి కింద ఉన్నవాడు కూడా దేవుని స్తుతించండి అని చెప్తే అసలు స్తుతించేది ఎవడు? అది వాళ్ళ వాదన. మీకు ఒక సంగతి చెప్తా వినండి. ఒకే మాటకు ఒకే పదం ఉండదు అర్థం. హలాల్, హల్లెలూయా. హల్లెలూయా అంటే మీకు ఉదాహరణ చెప్తా. గజము అంటే అర్థం చెప్పండి. గజము అంటే ఇంకా గజం అంటే ఏనుగు అన్నారు, మళ్ళీ భూమి కొలిసేది గజం స్థలం అన్నారు. అలాగే హల్లెలూయా అంటే దేవుని స్తుతించుడి, దేవునికి మహిమ అని అర్థం. స్తోత్రం చెప్పండి. అందరు చెప్పాలి. ఒకవేళ దేవుని స్తుతించండి అని అనుకోండి, మనకి జ్ఞానమే లేదనుకోండి, మనకు తెలియక ఈ అయ్యగారు హల్లెలూయా అంటే కింద కూర్చున్న మనం కూడా హల్లెలూయా అని అంటున్నాం అనుకోండి. మన ఉద్దేశం ఏంటి? దేవునికి మహిమ అని కదా. ఉదాహరణకండి, మీకు చిన్న పిల్లలు ఉంటారండి. మోజేస్ గారి చిన్న కూతురు ఉంది. చిన్న కూతురు, ఎంతమంది కూతురులు మీకు? 2. అందులో పెద్ద అమ్మాయి కాస్త స్టైల్గా వచ్చినప్పుడు ఈరోజు నాకు 4 సార్లు వందనాలు చెప్పింది. ఎలా ఎట్లా ఉంటుంది. ఆ అమ్మాయితో వాళ్ళ డాడీ చెప్పాడు, తల్లి ఈరోజు కాస్త మోకాళ్ళు నొప్పులుగా ఉన్నాయి, జీసస్కి ప్రార్థన చేయన్నాడు మోజేస్ పాస్టర్ గారు. వాళ్ళ కూతురు ఇలాగ వాళ్ళ డాడీ మోకాలు పట్టుకొని, జీసస్ జీసస్ మా డాడీ మోకాలు చిప్పలు తీసేయి అంది. ఏమని? మా డాడీ మోకాలు చిప్పలు తీసేయి అంది. ఇప్పుడు ఆయన నొప్పులు తీసేయమన్నాడు, ఈ అమ్మాయి ఏమో చిప్పలు తీసేయంది. ఇప్పుడు దేవుడు చిప్పలు తీసేస్తాడా నొప్పులు తీసేస్తాడా? నొప్పులు తీసేస్తాడు కానీ చిప్పలు తీసేయడు. ఈ పిల్ల ఉద్దేశం ఏంటి? మీనింగ్ తెలియపోయినా మా డాడీ నొప్పులు తీసే ప్రభా జీసస్ అంది. దేవుడు నొప్పులే తీస్తాడు కానీ చిప్పలు తీయడు. అలాగే ఒకవేళ ఆ పెద్ద పండితుడు చెప్పినట్టు అది తప్పైనా మన ఉద్దేశం మహిమ కనుక ఆయన మహిమే పొందుతాడు. హల్లెలూయా. అందరూ చెబుదాం హల్లెలూయా. అర్థమైందండి?
ఆ కలాల్ పాత్ర సీక్రెట్ చెప్పి ప్రేయర్ చేయబోతున్న ఆఖరి నిమిషం ఇది వినండి. ఈ ప్రసంగానికి ఆయన నవ్వుతున్నాడు. ఆఖరి నిమిషం అన్నారంటే అరగంట అయినట్టే అని కాదు, పరలోక టైం కూడా కాదు. మీకు ఒక సంగతి చెప్పాలి. ఇందా నుంచి 5 నిమిషాలు అంటున్నావు, 5 నిమిషాలు అంటున్నావు, 5 నిమిషాలు అవ్వలేదా అంటే సంగతి ఏంటంటే ఇంకా అవ్వాల, నా వాచి ఆడట్లా. స్తోత్రం, హల్లెలూయా. మీకు డౌట్ వచ్చింది వాచ్ ఆడకపోవడం ఏంటంటే అసలు సీక్రెట్ ఏంటంటే నాకు వాచ్ చేయలేదు, అందుకు ఆడట్లేదు. ఇప్పుడు వినండి, అసలు సంగతిలోకి వస్తున్నా. ఈ ఎర్రటి పెయ్యను వధించాక దాని పాత్రలో దాన్ని బూడిద పెడతారు కదా, పెట్టాక ఈ యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళొచ్చాక ఈ పాత్రను ఏం చేస్తాడంటే ఆయన ఊరి బయట ఎవరు తిరగని స్థలంలో దాన్ని పాతిపెట్టి రావాలి. అందరు వినాలి, ఇప్పటిదాకా విన్నది గుర్తుంచుకోండి, మర్చిపోండి. ఇది మాత్రం గుర్తుంచుకోవాలి. అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళొచ్చిన ఈ ప్రధాన యాజకుడు ఆ కలాల్ పాత్రను ఏం చేస్తాడంటే ఊరి బయట పాతిపెట్టి వస్తాడు. ఎక్కడ మనుషులు తొక్కకూడదు, మనుషులు తిరగని స్థలం అది. అక్కడ పాతిపెట్టి వచ్చి ఎక్కడ పెట్టొచ్చాడో అన్నది ఒక పత్రం మీద రాసి పరిశుద్ధ స్థలంలో పెడతాడు. అది పరిశుద్ధ స్థలం కాదు, పరిశుద్ధ స్థలంలోనికి యాజకులు వెళ్ళొచ్చు కదా, అక్కడ ఒక చోట గుర్తుగా ఆ పత్రం పెడతాడు. పెట్టినప్పుడు మరుసటి ఏటికి ఈయన బ్రతికుంటే ఓకే, ఈ ప్రధాన యాజకుడు. లేకపోతే ఇజ్రాయేలీలు ఆ లేవి గోత్రంలో ఒక్కొక్క కుటుంబం ఒక్కొక్క లెక్క చొప్పున క్రమము చొప్పున యాజక ధర్మం వస్తుంది. అర్థమవుతుందండి? మళ్ళా నేను దాని గురించి చెప్పాలి, బోల్డని పాఠాలు చెప్పాలి. ఇప్పుడు అటు పోను. ఈసారి ఎప్పుడన్నా వచ్చినప్పుడు అడగండి యాజక ధర్మం ఏ లెక్కన చేస్తారు అని. బాప్తిస్మం ఇచ్చి యోహాను యొక్క తల్లిదండ్రులు జకరియా, ఎలిజబెత్తులు, వారి క్రమం వచ్చినప్పుడు జకరియా క్రమం, ఆ క్రమాల పేర్లు ఉన్నాయి. ఇప్పుడు చెప్తే మీరు నిద్రపోతారు, ఇంకా అసలు ఎప్పుడు నన్ను పిలవరు మీరు, అసలు నన్ను పిలవరు. ఆల్రెడీ కొంతమంది ప్రార్థన చేస్తున్నారు, పరిశుద్ధ భాష పిలవకూడదు ప్రభువా, మా జాషువా గారికి మా అమ్మగారికి కాస్త తెలివి ఈ ప్రభు అని ఆల్రెడీ ప్రేయర్ స్టార్ట్ అయింది. స్తోత్రం. దేవుడికి స్తోత్రం, థ్యాంక్ యూ. ఆయన ఒక మర్మం చెప్పాడు, అందరూ ప్రార్థన చేస్తున్నారు, స్లాబ్ కూడా దాటట్లేదు అంట వాళ్ళ ప్రార్థన. కారణం ఏంటంటే దాన్ని జోకులు వేయవచ్చు, కానీ ఇదేం వాక్యం చెబుతాడు పద్దాక అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అయినా మీరు అలాంటి వాళ్ళు కాదులే, మీరు మంచి వాళ్ళని విన్నాను. స్తోత్రం, గట్టిగా చెబుదా హల్లెలూయా. ఇప్పుడు వినండి, అసలు సంగతి చెప్తున్నా. ఈ ప్రధాన యాజకుడు ఆ కలాల్ పాత్రను తీసుకొని వెళ్ళి ఊరు బయట పాతిపెట్టి వచ్చి స్లిప్ అక్కడ రాస్తాడు కదా. రాశాక నెక్స్ట్ ఇయర్కి ఈయన బ్రతికుంటే, ఈయన క్రమం వస్తే, ఈయన కుటుంబ క్రమం వస్తే, ఈయనే ప్రధాన యాజకుడుగా మళ్ళా లోపలికి వెళ్ళాల్సి వస్తే, ఈయన మళ్ళా లోపలికి వెళ్ళాలంటే అందరు బాగా వినండి, ఈ ప్రధాన యాజకుడు నెక్స్ట్ ఇయర్ వెళ్ళేటప్పుడు పోయిన సంవత్సరం వెళ్ళొచ్చినప్పుడు ఆ మిగిలిన బూడిదను కలాల్ పాత్రలు వేసి ఊరు బయట పాతిపెట్టి వచ్చాడే, నెక్స్ట్ ఇయర్ వెళ్ళాలంటే ఆ రోజు వెళ్ళక ముందు ఒక వారం ముందు ఈ ప్రధాన యాజకుడు ఎక్కడైతే దాన్ని పాతిపెట్టి వచ్చాడో ఆ పాత్ర తీసుకురావాలి. మరలా ఎందుకు తీసుకురావాలంటే అది పాత సంవత్సరపు పెయ్య బూడిద కదా, కుండలో పెట్టింది. ఆ పెయ్య బూడిదను తీసుకొచ్చి ఈ సంవత్సరం కొత్త పెయ్యను బలర్పించి, ఆ పెయ్య బూడిద పాత సంవత్సరపు పెయ్య బూడిద, కొత్త సంవత్సరపు పెయ్య బూడిద రెండింటిని శుద్ధ జలంలో కలిపి ఈ యాజకుని మీద ప్రోక్షిస్తేనే బ్రతుకుతాడు. పాత సంవత్సరపు పెయ్య బూడిద, ఈ కొత్త సంవత్సరపు పెయ్య బూడిద రెండింటిని శుద్ధ జలంలో కలిపి ప్రోక్షిస్తేనే. ఇప్పుడు మందిరం ఎందుకు కట్టట్లేదు చెప్పనా? ఎర్రటి పెయ్య దొరికింది, మందసం దొరికింది, కానీ మందిరము 70లో పడవేయబడిందే. అప్పుడు ఆగిపోయిన ధూపం వేయడము, అప్పుడు ఆగిపోయిన కలాల్ పాత్ర ఇంకా దొరకల. దట్ ఈస్ ద రీజన్.
ఆ కలాల పాత్ర దొరకలేదనుకోండి, ఇప్పుడు ఎర్రటి పెయ్యి ఉన్న దాన్ని వధించి ఈయనకి ప్రోక్షించి నేను లోపలికి వెళ్ళిపోయి చచ్చిపోతాడు. మీకు అర్థమవుతుంది దేవుని విశ్వ ప్రణాళిక ఎంత గొప్పదనుకుంటున్నారు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అసలు మళ్ళీ మీకు ఇక్కడ డౌట్ రావాలి, పాత పెయ్య బూడిద కొత్త పెయ్య బూడిద ఎందుకండి అని. ఇప్పుడు చెప్తున్నాడు వినండి. పాత పెయ్య బూడిద కొత్త పెయ్య బూడిద రెండింటిని ఎందుకు కలపాలంటే, పాత పెయ్య బూడిద పాత నిబంధన భక్తులకు, క్రొత్త పెయ్య బూడిద క్రొత్త నిబంధన భక్తులకు. దేవునికి స్తోత్రం. అందుకే వాక్యం చెప్తుంది, వారు లేకుండా మనము సంపూర్ణము కాలేదు. వారు లేకుండా మనము సంపూర్ణము కాలేదు. అందుకని మందిరము పడద్రోయబడినప్పటి పెయ్య బూడిద కలాలు పాత్ర ఇప్పుడు దొరకాల్సి ఉంది. దానికి ఏవేవో ఆనవాళ్ళు దొరుకుతున్నాయి. దేవుడు ఆయన సమయంలో దాన్ని ప్రజలకు దొరికేటట్టు చేస్తాడు. హల్లెలూయా. అది ఆయన గడియలలో ముద్రింపబడి ఉంది కనుక రాకడ ఆలస్యం అవుతుంది, కానీ మనము రేపటి వరకు బ్రతుకుంటామో లేదో ఆనవాళ్ళు లేదు కనుక, గ్యారంటీ వారంటీ లేదు కనుక, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. ఇక్కడ రక్షణ లేని వాళ్ళు ఎవరన్నా ఉంటే రక్షణ తీర్మానం చేసుకోండి. దేవుని నీతి నెరవేర్చి పరలోక పౌరసత్వాన్ని సంపాదించుకుందాం. దేవుడి మాటలు మన కొరకై దీవించునుగాక. ఆమేన్. అందరూ లేచి నిలబడదా, చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువు ఉన్నతమైన ప్రణాళిక కలిగిన వాడు. దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం. రెండు చేతుల పైకెత్తి ప్రభు దగ్గర ఒక తీర్మానం చేద్దామా. ఆయన కార్యములు ఎంత గొప్పవు, ఆయన కార్యములు రమ్యములు, అవి బహుదొడ్డవి. కృప కలిగిన దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభువా, మీ సన్నిధిని బట్టి వందనాలయ్యా, మీ కృపను బట్టి వందనాలు స్వామి. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఈ రాత్రి మీ సన్నిధి మా మధ్యలో ఉంచినందుకు వందనాలు. దైవ సేవకులు జాషువా గారిని, దైవ సేవకురాలని మీరు ప్రేమించి ఈ ప్రాంతంలోనైనా ఒక బలమైన పరిచర్యను మీరు ప్రారంభించినందుకై వందనాలు. మా తండ్రి, వారి యొక్క దర్శనాన్ని మా ప్రభువా మీరు నెరవేరుస్తున్నందుకై వందనాలు. ఈ 3 దినాలునైనా మీ సన్నిధానంలో గడపడానికి మీ బిడ్డలతో కలిసి, దీనుడను అల్పుడను నేను కూడా వారితో కలిసి కొన్ని రోజులు పని చేయడానికి మీరిచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు ప్రభువా. బిడ్డలందరినీ దీవించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి. దైవ సేవకునికి మరొక ఇంకానైనా అసంఖ్యాకమైన నూతనమైన ఆత్మలు అప్పగించండి. ఈ 3 దినాలు బిడ్డలు చక్కటి వాక్యాన్ని విన్నారు. క్రీస్తునందు మీ ప్రయాస వ్యర్థం కాదు అని సెలవిచ్చావు. అడగండి, నేను మీకు జ్ఞానాన్ని ఇస్తానన్నావు. జ్ఞానాధారము మీరే కదనైనా. మీ వాక్యపు జ్ఞానాన్ని కొద్ది గొప్ప మీరు మాకు తెలియచేస్తున్నందుకై మీకు స్తోత్రాలు. బిడ్డలను దీవించండి. సమకూర్చబడిన చంటి బిడ్డలేమి, యవనస్తులేమి, వృద్ధులేమి అందరినీ మీ కాపుదల్లో భద్రపరచి మీ సాక్షులుగా వాడుకోమని, ఇంకానైనా రేపు కూడా మా తండ్రి సభలు జరగబోతా ఉన్నాయి. మీ సన్నిధి చేత నైనా సమస్తాన్ని జరిగించి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని, దీనుడను అల్పుడైన నన్ను, నాతో వచ్చిన బిడ్డల్ని మీరు మాకు ఇచ్చిన దర్శనాన్ని మీరు జ్ఞాపకం తెచ్చుకొని బలపరచమని యేసు క్రీస్తు వారి ప్రశస్తమైన నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.